సంజీవ్ నాయక్నే సంజీవ్ నాయక్నే జేఎల్ఎం 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 సంజీవ్ నాయక్నే. మా దండపల్లి, నేను కూడా ఒక సాధారణ రైతుని మాట్లాడుతున్నాను. నాకు అగ్రికల్చర్ సర్వీసెస్ ఉన్నాయి. నేను కూడా వ్యవసాయం పైన ఆధారపడి బతుకుతున్నాను. ఈ సంజీవ్ నాయక్ అనే వ్యక్తి వచ్చి దండపల్లి సచివాలయంలో జేఎల్ఎంగా పనిచేస్తున్నాడు. ఇతని ఆగడాలు మొదటి నుంచి మేము ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇతని పైన రాతపూర్వకంగా కూడా ఫిర్యాదు చేస్తూ ఏడీఈ గారికి, డిఈ గారికి, ఎస్సీ గారికి కూడా అందరికీ ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఇతని పైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇది వరకు కూడా ఇతనిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇతని ఆగడాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి, సాగుతూనే ఉన్నాయి. ఇతను ఒక ఎక్స్పీ చేస్తే కూడా డబ్బులు రైతుల నుంచి వసూలు చేస్తున్నాడు. అఫీషియల్గానే ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా వసూలు చేస్తున్నాడు. ఇతనికి భయం అనేది లేదు. ఇతని విచ్చలవిడితనము ఖచ్చితంగా ఇకనైనా పై అధికారులు తెలుసుకోవాలని, ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నాను. ఇతన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని కూడా కోరుతున్నాము. అదేవిధంగా ఈ సంజీవ్ నాయక్ అనే వ్యక్తి ప్రతి వ్యక్తిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు కులం పేరుతో. ఎస్సీ ఎస్టీ కేసులు కట్టిస్తాము, ఇదివరకు కూడా ఇచ్చినాడు కంప్లైంట్స్. డబ్బులు ఇవ్వడము, చేతులు పట్టుకోవడము, రాజీ చేసుకోవడము, ఇది ఇతని పని. కులం ఉందని చెప్పి ఏదంటే అది వాడుతున్నాడు, మిస్యూజ్ చేస్తున్నాడు. కులానికి కలంకంగా ఉన్నాడు ఈ వ్యక్తిని. ఈ వ్యక్తి పైన పై అధికారులు తక్షణంగా చర్యలు తీసుకొని ప్రజలకి, దండపల్లి గ్రామ రైతులందరికీ కూడా ఇతని విముక్తి నుంచి భారీగా కాపాడాలని కోరుకుంటున్నాం. అంతే. నా పేరు ప్రవీణ్ కుమార్. నా పేరు ప్రవీణ్ కుమార్. నేను గంగారంలో నివసిస్తున్నాను. ఇటీవల దండపల్లిలో నేను ఇల్లు తీసుకున్నాను. దానికి కనెక్షన్ కావాలంటే నేను అక్కడున్న సచివాలయంలో జేఎల్ఎంకి అర్జీ ఇచ్చాను. అర్జీ ఇచ్చిన తర్వాత అతని పేరు వచ్చి జేఎల్ఎం సంజీవ్ నాయక్. అతను ఏమంటే ఆయన వ్యవహార తీరు సరిగా లేకపోయింది. నేను 2-3 సార్లు లైన్ ఏమి ఇంకా బిగించలేదనేసి కోరగా ఆ వ్యక్తి మాట తీరు సరిగా లేకపోవడంతో అతను నన్ను కొంచెం అమౌంట్ కూడా డబ్బు రూపంలో కూడా వ్యవహరించడం జరిగింది. ఇతి మేరకు నేను పై స్థాయి ఉన్న మన లైన్ మ్యాన్ గారిని కోరగా సార్ గారు మాకు దగ్గర ఉండి కలెక్షన్ ఇప్పించారు. ఇది కాకుండా సంజయ్ నాయక్ మా లైన్ మ్యాన్ సార్ గారి పైన ఆరోపణలు చేసి ఈరోజు పేపర్లో కూడా తప్పుడు వాక్యాలు, తప్పుడు ప్రచారం చేశాడు. దీన్ని ఖండిస్తున్నాం. దీన్ని రైతులందరూ చేరి తీవ్రంగా ఖండిస్తున్నాం. మా దగ్గర ఎటువంటి కరెంట్ సమస్యల్లో ఎవరు కానీ డబ్బులు ఇంతవరకు అడగలేదు. కానీ సంజయ్ నాయక్ మాత్రం మమ్మల్ని చాలా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. దీన్ని డిఐ గారికి, కరెంట్ ఏడీ గారికి, డిఐ గారికి ఈ విషయం చేర్చాలనేసి మా మనవి. నా పేరు వెంకటేష్, గంగవరం మండలం దండపల్లి పంచాయతీ. నేను చిన్న రైతు. కరెంట్ సర్వీస్ కోసము అప్లై చేసినాను. సంవత్సరం అయింది. సంవత్సరం నుంచి నాకు సంజయ్ నాయక్ని సర్వీస్ కట్టినాను. నాకు మెటీరియల్ తీయించి నాకు అన్ని ట్రాన్స్ఫర్ పెట్టించి ఏర్పాటు చేయని చెప్పినాను. చేస్తానని చెప్పినాడు. చేస్తానని 4 నెలలు తిప్పించుకుని మళ్ళీ డబ్బులు డిమాండ్ చేసినాడు. సరే, డబ్బులు డిమాండ్ చేసినాక కూడా కొంచెం డబ్బులు ఇచ్చినాను. 25,000 ఇచ్చినాను. ఆయన 50,000 డిమాండ్ చేసినాడు. డబ్బులు తీసుకుంటా ఉన్నప్పుడు కూడా నేను ఫోటో తీసి పెట్టుకున్నాను. నన్ను కాదని పంచాయతీలు ఎవరు పనులు చేయకూడదని బెదిరిస్తున్నాడు. ఏదన్నా ఒక ఎల్సీ తీసుకోవాలి, ఏదన్నా ఒక ఎగ్ పీస్ పోయినా కూడా దాన్ని 100 అడుగుతాడు, 200 అడిగి డబ్బులు డిమాండ్ చేస్తాడు. ఆ విషయం ఏఈ సార్కి ఫిర్యాదు చేసి ఏఈ సార్ ద్వారా మేము పని చేసుకున్నాము. అది అప్పటి నుంచి పగబట్టి నన్ను కాదని మీరు చేసుకున్నారు, మీకు ఖర్చు వస్తాను, ఆ ట్రాన్స్ఫర్ కూడా మీకు సక్రంగా పోయేట్టుగా నేను ఏదో నాకు చేతనేమి నేను చేయిస్తాను, మీ ట్రాన్స్ఫర్ మళ్ళీ రిటర్న్ పోయేట్లుగా నా ప్రయత్నం నేను చేసి నీకు ట్రాన్స్ఫర్ లేకుండా చేస్తానని నాకు చెప్పినాడు. నేనే కాకుండా ఇంకా మా పంచాయతీలో వీళ్ళు కూడా చాలాసార్లు రైతులు ఇబ్బంది పడినారు. ఊర్లో కూడా ఆడవాళ్ళని మామూలుగా పద్ధతి ప్రకారం మాట్లాడాడు, ఒక తేడా వ్యత్యాసంగా మాట్లాడతారు. వాళ్ళు కూడా చెప్పినారు. చెప్తే ఏదో పోతే పోనీలేమ్మా అని మేము గమనైపోయినాము. దాని తర్వాత మా పంచాయతీలు మిగతా రైతులు కూడా ఉన్నారు.
ఇప్పుడు నీది ట్రాన్స్ఫార్మర్ బిగించేసినారా? బిగించేయి కనెక్షన్ ఇది ఇప్పుడు వర్క్ చేస్తుందా? ఇచ్చినారు. ఆయన అదే వేరే వాళ్ళు ఇచ్చిన కనెక్షన్ ఎత్తుకొని పోతాను దగ్గరికి పోయి మా పని చేసుకున్నాము. మేము ఎవరికి డబ్బులు వేయలేదు, ఎవరు మమ్మల్ని డబ్బులు అడగలేదు. సంజయ్ నాయక్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు మమ్మల్ని డబ్బులు అడగలేదు. మా పని చేసుకున్నాక కూడా ఇప్పుడు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నీకు ట్రాన్స్ఫార్మర్ నడవ, నేను నీకు ఏ పని జరగ, నేను ఏమే నువ్వు అనాథరెడ్డిగా చేసుకున్నావు అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తూ మా దగ్గర డిమాండ్ చేస్తున్నాడు. ఇంకా 50,000 అడుగుతున్నాడు. మేము అంగడి దగ్గర పిలిపించుకొని రిక్వెస్ట్ అడుక్కుని చెప్తే కూడా ఒప్పుకోలేదు. మా దగ్గర 50,000 ఇస్తేనే డిమాండ్ చేస్తున్నాడు. ఇదే కాకుండా మా పంచాయతీలు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా ఇదే మరి పని చేసినాడు. నా మీద SC ST కేసు పెట్టానని కూడా బెదిరించినాడు. ఇప్పుడు ముందే కూడా ఒకరి పైన మా ఊర్లోనే SC అడ్రస్ పైన డబ్బులు SCS కేసు పెట్టి రిజిస్టర్ అయిన తర్వాత మళ్ళీ డబ్బులు తీసుకుని రాజీ చేసుకున్నాడు. అదే విధంగా మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టిస్తానని బెదిరిస్తాను. ఈ విషయం ఏ కంప్లైంట్ చేశారా మీరు? సార్ కూడా చెప్పినాము, అవన్నీ వదిలేనప్ప నేనుండాను, మీకు చేయిస్తాను, మీకు న్యాయం జరిగేట్టు చూస్తానని చెప్పినాడు ఆయన. రాను రోజుకి ఒక రోజుకి మితిమీరిపోతున్నాడు. నాకు ఎదురు ఎవరు లేదు అని చెప్పి మితిమీరుతున్నాడు. అటని మాట్లాడుతున్నాడు. జిల్లా యూనియన్లో మెంబరు అట్లని మాట్లాడతాడు. ఏమన్నా కొంచెం గట్టిగా అడిగితే నేను జిల్లా యూనియన్లో మెంబరు, నన్ను ఎవరు ఏం చేయలేరు అంటాను.